Now we are discussing about ratios of changing system, అలైడ్ యాంగిల్స్. దీని అలైడ్ యాంగిల్స్ అంటారండి. సో దీన్ని నార్మల్గా చెప్పుకోవాలంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారండి. మన భాషలో చెప్పుకోవాలంటే అందరూ కూడా ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. సో అయితే దీని గురించి మాదిరిగా చెప్పుకుని మనం ముందుకెళ్దాం. అయితే ఏంటి ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటి, అసలు ఈ అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు దాకా కేవలం తేటా మాత్రమే చూసామండి. సో ఈ తేటాతో పాటుగా కొన్ని సందర్భాల్లో 90 ప్లస్ తేటా కానీ, లేదా 90 మైనస్ తేటా అని కానీ, 180 ప్లస్ తేటా అని కానీ, 180 మైనస్ తేటా అని కానీ, 270 ప్లస్ తేటా అని కానీ, 270 అంటే ఓన్లీ తేటా కాకుండా తేటాతో 90 యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, 180 యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, 270 యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, 360 యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, ఇవన్నీ వస్తాయండి. ఈ విధంగా చేయటాన్ని అలైడ్ యాంగిల్స్ అంటారండి. సో వీటి గురించి చెప్పుకునేదే రేషియోస్ ఆఫ్ చేంజింగ్ సిస్టమ్. దీన్ని మన వాడుక భాషలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అని అంటారు, కానీ ఆల్ సిల్వర్ టీ కప్స్ కాదండి, ఇది చేంజింగ్ సిస్టమ్ అని కానీ అలైడ్ యాంగిల్స్ అని కానీ అని అనాలి. అయితే ఓకే, సో ఈ దీని గురించి చెప్పే ముందు మనం ఇక్కడ ఈ XY ప్యానల్ తీసుకుంటే కనుక దీన్ని 0 degrees అనేది స్టార్టింగ్, ఇది ఇక్కడికి వచ్చేసరికి 90 degrees అని తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేసరికి 180 degrees కంప్లీషన్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 270 degrees కంప్లీషన్ అవుతుంది. ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 360 degrees వస్తుందండి. అంటే 0, 90, 180, 270, 360. అయితే ఇందులో దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అని అంటారండి. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్. 90 నుంచి 180 ఉన్నదాన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు. సో 180 నుంచి 270 వరకు ఉన్నదాన్ని థర్డ్ క్వాడ్రంట్ అని అంటారు. 270 నుంచి 360 వరకు ఉన్నదాన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి, 0 నుంచి 90 వరకు, 0 నుంచి 90 వరకు. అందుకని ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా కూడా రాసుకోవచ్చండి మనం. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ థీటా, అంటే 90 బిలో అంతా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అయితే సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళేసరికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే 90 బిలో అంతా అని వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్కి మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ చేస్తే 180 బిలో అంతా అని వస్తుందండి. అంటే సెకండ్ క్వాడ్రంట్ హ్యావింగ్ 180 మైనస్ థీటా. అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్తే 270 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి 270 మైనస్ థీటా. ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళినట్లయితే 360 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి 360 మైనస్ థీటా. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ థీటా, సెకండ్ క్వాడ్రంట్లో 180 మైనస్ థీటా, థర్డ్ క్వాడ్రంట్లో 270 మైనస్ థీటా, ఫోర్త్ క్వాడ్రంట్లో 360 మైనస్ థీటాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో రెండో రౌండ్కి కనుక మనం చూసుకుంటే 0 నుంచి 360కి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏముంటుందండి, 360 ప్లస్ థీటా కూడా, అంటే 360 ప్లస్ కూడా ఇందులోనే ఉంటుందండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అందుకని ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ థీటాతో పాటుగా 360 ఫస్ట్ ఎండింగ్ అయిపోయిన తర్వాత 360 తర్వాత కూడా ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి దీన్ని 360 ప్లస్ థీటా అని కూడా అనొచ్చండి. సో లేదా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ థీటా అయిపోయింది కదా, సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళినప్పుడు 180 మైనస్ థీటా వేస్తారు, ఎందుకంటే 180 దాకా ఉందండి. 90 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 90 ప్లస్ థీటా అని కూడా అనొచ్చు కదా దీన్ని. అందుకని ఇక్కడ 90 ప్లస్ థీటా అని సెకండ్ క్వాడ్రంట్ అని అనొచ్చండి. అంటే దీన్ని 180 ప్లస్ థీటా అని థర్డ్ క్వాడ్రంట్ అని అనొచ్చండి. దీన్ని 270 ప్లస్ థీటా అని ఫోర్త్ క్వాడ్రంట్ అని అనొచ్చండి. సో ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికి మళ్ళీ 360 ప్లస్ థీటా. సో ఇంకో రౌండ్ వేసుకుంటే మళ్ళీ 720 అట్లా వస్తాయండి, అదంతా నాట్ నెసరీ. సో 190 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, 360 మైనస్ ప్లస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్, 270 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఈ విధంగా మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఏముంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఏముంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఏముంటాయో చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చిన దానికి ఆల్ పాజిటివ్ అండి, అన్ని పాజిటివ్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అన్ని పాజిటివా. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో సైను దానికి ఆపోజిట్ అయిన కొసిక్, ఆ రెండు పాజిటివ్లు, మిగతావన్నీ నెగిటివ్లు. సైను కొసిక్ మాత్రమే పాజిటివ్, దానికి మిగతావన్నీ నెగిటివ్లు. మూడో క్వాడ్రంట్లోకి వచ్చేసరికి ట్యాన్ కాట్, అందుకే టీ అని అన్నాడు అండి. ట్యాన్ కాట్ పాజిటివ్, మిగతా అన్ని మైనస్లు. నాలుగో క్వాడ్రంట్లోకి వెళ్ళేసరికి కాసు దానికి ఆపోజిట్ అయిన సీకు పాజిటివ్, మిగతావన్నీ మైనస్లు. ఇది మన క్వాడ్రంట్ల గురించి గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. ఇకపోతే చేంజింగ్ సిస్టమ్కి వచ్చేసరికి ఇది చేంజింగ్ సిస్టమ్ అండి. మనం రిలేషను ఇలా 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా ఇలా వస్తూ ఉంటాయి కదండి.
90తో కానీ 270తో కానీ రిలేషన్ వస్తే మీరు గమనించాలి. 90తో కానీ 270తో కానీ రిలేషన్ వస్తే సైన్ కాస్త కాస్ అయిపోతుంది. కాస్ కాస్త సైన్ అయిపోతుంది. సీక్ కాస్త కొసిక్ అయిపోతుంది. కొసిక్ కాస్త సీక్ అవుతుంది. ట్యాన్ కాస్త కాట్ అవుతుంది. కాట్ కాస్త ట్యాన్. అంటే చేంజ్ అవుతాయి అనమాట. ఎప్పుడండి 90 270లు వచ్చినప్పుడు. 0 కానీ 180 కానీ 360 కానీ తో రిలేషన్ అంటే 360 ప్లస్ థీటా మైనస్ థీటా 180 ప్లస్ థీటా మైనస్ థీటా వచ్చినప్పుడు నో చేంజ్. సైన్ సైన్ లాగా ఉంటుంది. కాస్ కాస్ లాగా ఉంటుంది. ట్యాన్ ట్యాన్ లాగా ఉంటుంది. సీక్ సీక్ లాగా ఉంటుంది. ఎట్లా ఉన్నాయి అలాగా ఉంటాయి. ఈ 2 పాయింట్లు మీరు గమనించాలండి. ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించిన పాయింట్, రెండోది చేంజింగ్ గురించి సంబంధించిన పాయింట్. ఈ చేంజింగ్ గురించి సంబంధించిన పాయింట్ మనకి సైన్ కాసులు చేంజ్ అవుతాయా లేదా అని చెప్పుద్ది. క్వాడ్రంట్కి సంబంధించిన పార్ట్ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అని చెప్తుంది. మళ్ళీ చేంజ్కి సంబంధించిందేమో సైన్, చేంజ్కి సంబంధించింది సైన్ కాస్ అవుతుందా కాస్ సైన్ అవుతుందా అవదా ఎన్ని చెప్తుంది. క్వాడ్రంట్కి సంబంధించింది మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అవి మాత్రమే చెప్తుంది. సైన్ ఏ విధంగా మారుతుందని చెప్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది అని నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది. ఇప్పుడు 90 మైనస్ థీటా అన్నాడు కదండి. అంటే 90తో రిలేషన్ వచ్చింది కదా. చేంజ్ ఉందో లేదో చెప్పండి ముందు. అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం 90తోనూ 270తోనూ వస్తే చేంజ్ ఉంటుంది, 180తోనూ 360తోనూ 0తోనూ వస్తే చేంజ్ ఉండదు అని. అంటే ఇప్పుడు చేంజ్ ఉంటుందా ఉండదా? చేంజ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ 90తో వచ్చింది కాబట్టి. ఏ విధంగా చేంజ్ ఉంటుందండి? సైన్ వస్తే కాస్ కింద చేంజ్ అయిపోద్ది, కాస్ వస్తే సైన్ కింద, ట్యాన్ వస్తే కాట్ కింద. ఇక్కడ ఏమొచ్చింది? సైన్ వచ్చింది. అంటే కంపల్సరీగా ఆన్సర్ కాస్ కింద చేంజ్ అవుతుంది. అంటే మీరు ఇమ్మీడియట్గా కాస్ థీటా అని పెట్టేసేయండి. సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అని పెట్టేసేయండి. అంటే చేంజ్కి సంబంధించింది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ముందు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా మీ క్వశ్చన్ అది. ఈ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనే దాని గురించి చెప్పాలంటే క్వాడ్రంట్ దగ్గరికి వెళ్ళాలి. 90 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ అండి? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్లే కదా, ఏవి మైనస్ లేవు కదా. అంటే సైన్ 90 మైనస్ థీటాలో సైన్ అనేది కాస్ అవ్వడానికి కారణం ఈ చేంజింగ్ 90 వల్ల. 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్లే కాబట్టి ఇది పాజిటివ్. అంటే ఫస్ట్ మనం చేంజ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అనే దాని గురించి ఆలోచించాలి. ఇంకొకటి తీసుకుంటున్నానండి. కాస్ 270 ప్లస్ థీటా తీసుకుంటాను సార్. కాస్ 270 ప్లస్ థీటా. కాస్ 270 ప్లస్ థీటాలో ముందు చేంజ్ ఉందా లేదా గమనిస్తే 90కి 270కి చేంజ్ ఉంది కాబట్టి సో 270 ఉంది కాబట్టి చేంజ్ వస్తుంది. అంటే కాస్ ఏ విధంగా మారుతుందని మీరు గమనించినట్లయితే సైన్ కింద మారుతుంది. అంటే సైన్ థీటా అయిపోతుంది సింపుల్గా. ఏమైపోతుంది? సైన్ థీటా అయిపోతుంది సింపుల్గా. ఓకే, మరి 270 ప్లస్ థీటాకి వెళ్ళారనుకోండి. ఏ క్వాడ్రంట్ అని గమనించినట్లయితే సో ఫోర్త్ క్వాడ్రంట్లో 270 ప్లస్ థీటా ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్లు అని చెప్పాడంటే కాస్ థీటా, దానికి ఆపోజిట్ సీక్ థీటా పాజిటివ్ అండి, మిగతావన్నీ నెగిటివ్. ఇది కాస్ థీటా కాబట్టి పాజిటివే కదా, మిగతావి నెగిటివ్, అందుకని పాజిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. tan 270 ప్లస్ థీటా. ఈసారి ట్యాన్ తీసుకుందాం. tan 270 ప్లస్ థీటా తీసుకుంటే ముందు చేంజ్ ఉందా లేదా గమనిస్తే 270 ఉంది కాబట్టి ఆటోమేటిక్ చేంజ్ ఉంది. ట్యాన్ కాస్త కాట్ అవుతుంది, అందుకని కాట్ థీటా వేసేస్తున్నాను. మైనస్ ప్లస్ అంటే 270 ప్లస్ థీటా ఎక్కడండి? 270 ప్లస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ థీటా సీక్ థీటా మాత్రం పాజిటివ్, మిగతాలన్నీ నెగిటివ్లు. ఇది ట్యాన్ థీటా కదా ఇన్పుట్, నెగిటివ్. ఆ విధంగా మనం ఫస్ట్ చేంజ్ తర్వాత సింబల్, అదే ప్లస్ ఆర్ మైనస్ సింబల్, అవి మాత్రం చేస్తే సరిపోతుంది. దీన్ని ఆల్ సెలవు టికప్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాస్ 180 మైనస్ థీటా తీసుకున్నాం. కాస్ 180 మైనస్ థీటా. ఇప్పుడు 180 మైనస్ థీటా వచ్చింది కాబట్టి చేంజ్ ఉందా లేదా అని గమనిస్తే 180కి చేంజ్ లేదండి, నో చేంజ్ అని చెప్పారు. కాబట్టి కాస్ కాస్త కాస్ లాగే ఉంటుంది, దట్ ఈస్ కాస్ థీటా. ఇది మైనస్ ప్లస్ అని గమనించాలంటే 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో ఎవరెవరు పాజిటివ్? సైన్ థీటా కొసిక్ థీటా పాజిటివ్. మరి ఇక్కడ ఇచ్చింది కాస్ థీటా. కాస్ థీటా పాజిటివ్ కాదు కదా సెకండ్ క్వాడ్రంట్లో, సైన్ కొసిక్కి మాత్రమే పాజిటివ్. ఇక్కడేమో ఇచ్చింది కాస్ కాబట్టి ఇది నెగిటివ్. నెగిటివ్. ఈ విధంగా మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ని డీల్ చేయాలండి. అది చాలా ఈజీ. కొంచెం దాన్ని అర్థవంతంగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ విధంగా మిగతా వాటన్నిటికీ కూడా చేస్తే అవి ఎలా మారుతాయి ఏంటి అనే దాని గురించి నేను టేబుల్ ఫార్మాట్లో సెట్ చేశానండి. ఇదంతా సెట్ చేసి